హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీ స్కిన్ హెల్దీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియోలో మన స్కిన్ని హెల్దీగా ఉంచుకునే కొన్ని ప్రొడక్ట్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో ఇంక లేట్ చేయకోకుండా పదండి చూసేద్దాం. ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎవ్రీడే యూజ్ చేసేవి ఉన్నాయి అండ్ వీక్లీ యూజ్ చేసేవి కూడా ఉన్నాయి. అన్నిటి గురించి డీటెయిల్గా చెప్తాను. ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో మనకి ఎప్పుడు ఏదో ఒక సేల్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా సేల్ ఉంది. మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తక్కువ ప్రైస్కే వస్తాయి కాబట్టి మీరు కూడా చెక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మన స్కిన్ కేర్లో మెయిన్గా యూజ్ చేసేది టోనర్. టోనర్ ఒక్కొక్కసారి స్కిప్ చేసేసినా పర్లేదు అని చెప్తాను. బట్ మీకు డ్రై స్కిన్ ఉన్నట్టయితే టోనర్ అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ మీకు ఒకవేళ ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్న టోనర్ అస్సలు స్కిప్ చేయకూడదు. మిగతా వాళ్ళు ఏంటంటే బాత్ చేసి వచ్చిన వెంటనే స్కిన్ కేర్ తీసుకుంటే కనుక టోనర్ యూజ్ చేయవసరం లేదు. అంటే కొంచెం తడిగా ఉన్నప్పుడే స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తే టోనర్ యూజ్ చేయవసరం లేదు. లేదు అంటే టోనర్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫస్ట్ వచ్చేసరికి టోనర్ రికమెండేషన్ అండి. ఇది నేను రికమెండ్ చేసే టోనర్. ఇది వచ్చేసరికి కొరియన్ బ్రాండ్ నుంచి అండి, డోక్2 టోనర్ అనమాట. ఈ టోనర్ అప్లై చేసుకుంటే స్కిన్ ఇన్స్టెంట్గా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, మంచి హైడ్రేటింగ్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఇది రికమెండ్ చేస్తాను. మీరు స్కిన్ కేర్కి బిగినర్స్ అయితే టోనర్ ఏ స్టెప్లో యూజ్ చేయాలి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేసుకోవాలి. స్కిన్ కేర్లో ఫస్ట్ స్టెప్ టోనర్ అని చెప్పొచ్చు. టోనర్ మనకి ఏంటంటే లిక్విడ్గా ఉంటుంది, వాటర్ లైక్ టెక్స్చర్లో ఉంటుంది. అందుకని స్కిన్ కేర్లో ఫస్ట్ అది అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకోగానే స్కిన్ మొత్తం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. టోనర్ అప్లై చేసుకోవడానికి ఫస్ట్ చేతిలో పోసేసుకుని ఫేస్ మీద డాప్ చేసుకోవటమే. కొంతమంది కాటన్ ప్యాడ్స్ యూజ్ చేస్తారు స్కిన్కి అబ్జర్వ్ అవుతుందని, బట్ మనకి ప్రోడక్ట్ చాలా వరకు వేస్ట్ అవుతుంది. అలా కాకుండా చేతిలో ఇలా పోసుకుని ఫేస్కి అప్లై చేసుకుని చిన్నగా డాప్ చేసుకోండి, బాగుంటుంది. ఎలాంటి స్కిన్ టైప్ ఉన్నా అందరూ యూజ్ చేయొచ్చు. మీ బడ్జెట్లో ఉంది అంటే ఈ టోనర్ యూజ్ చేయండి. ఒకవేళ మీ బడ్జెట్ ఈ టోనర్కి సరిపోవట్లేదు అనుకునే వాళ్ళైతే మనకి మామా అర్త్లో రీసెంట్గా రైస్ టోనర్ లాంచ్ చేశారు. అది కూడా బాగుంది, మీరు అదైనా ట్రై చేయండి. అది కూడా చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. ఒక్కొక్కసారి నా స్కిన్ మరీ డ్రై అయిపోయినప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ టోనర్ అప్లై చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే మనకి మామా అర్త్ది రైస్ టోనర్ చెప్పాను కదా, అది అప్లై చేస్తాను. దానిపైన కోసారెక్స్ నెయిల్ మ్యూస్ అప్లై చేస్తాను. సో మీకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ కాకోకుండా సింపుల్గా కావాలి అనుకుంటే కనుక ఇది కానీ ఈ టోనర్ కానీ లేదంటే మామా అర్త్ టోనర్ కానీ యూజ్ చేయొచ్చు. అది కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే నేను ఇది రికమెండ్ చేస్తాను. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో కొరియన్ బ్రాండ్ కాబట్టి మనకి ఇండియాలో కావాలి అంటే అఫ్ కోర్స్ ప్రైస్ ఉంటాయి. సో ఫస్ట్ నేను రికమెండ్ చేసేది అయితే అది. యాక్చువల్గా ఫేస్ వాష్ ఫస్ట్ చూపించాలి, కానీ ఇప్పుడు చూపిస్తున్నాను. నేను యూజ్ చేస్తుంది పాండ్స్ ఫేస్ వాష్ అండి. మీరు ఒకవేళ బయట ఎక్కువగా తిరిగే వాళ్ళైనా, మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఇద్దరిలో ఎవరైనా మీకు డస్ట్ ఎక్కువ ఉండి ఫేస్ అంతా నల్లగా ఉంటున్నట్టయితే ఇది యూజ్ చేయండి, సూపర్గా పనిచేస్తుంది. ఫేస్ చక్కగా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ ఫేస్ మాయిశ్చరైజర్స్కి వచ్చేసరికి మాయిశ్చరైజర్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ మనం యూజ్ చేసేటప్పుడు లైట్ వెయిట్గా ఉన్నవి యూజ్ చేస్తే ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. అండ్ స్కిన్ అనేది హెవీగా అనిపించదు అనమాట, జిడ్డుగా అనిపించకోకుండా ఉంటుంది, బట్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మాయిశ్చరైజింగ్గా ఉండటం వేరు, జిడ్డుగా ఉండటం వేరండి. మాయిశ్చరైజింగ్గా గ్లోయింగ్గా ఉండటం అంటే ఇలా ఉంటుంది, అదే జిడ్డుగా ఉంటుంది అంటే ఇదంతా ఇలా పట్టుకోగానే ఆయిల్ కారుతూ ఉంటుంది. రెండిట్లకి డిఫరెన్స్ అది. సో నేను యూజ్ చేసే రెగ్యులర్ ఫేస్ మాయిశ్చరైజర్ వచ్చేసరికి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. నేను యూజ్ చేసేది డాక్టర్ షెట్స్ నుంచి అండి. ఇది సిరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. డాక్టర్ షెట్స్లోనే చాలా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, బట్ ఇదేంటంటే సిరమైడ్ అండ్ విటమిన్ సి అనేది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ మీ స్కిన్ లైటనింగ్ అవ్వటానికి అండ్ స్కిన్లో గ్లో రావడానికి ఈ మాయిశ్చరైజర్ బాగా పనిచేస్తుంది. మీ స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ మీ స్కిన్ బాగా డల్గా అనిపిస్తుంది, గ్లో లేదు అనుకునే వాళ్ళు ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ మాయిశ్చరైజర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేయొచ్చు అండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. మీ స్కిన్లో గ్లోని మాత్రం భలే తీసుకొస్తుంది, స్కిన్ భలే హెల్దీగా వస్తుంది. అండ్ ఫేస్ క్రీమ్కి మాయిశ్చరైజర్కి డిఫరెన్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు.
ఫేస్ క్రీమ్ వచ్చేసరికి థిక్గా ఉంటుంది, క్రీమ్ లాగా ఉంటుంది. మాయిశ్చరైజర్ వచ్చేసరికి చూసారు కదా, లైట్ వెయిట్గా ఉంటుంది. మనం అప్లై చేసినప్పుడు వెంటనే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. రెండిట్లో ఏది బెస్ట్ అంటే రెండు యూస్ చేయొచ్చు. రెండిట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసుకుని మీరు యూస్ చేయొచ్చు. మీ స్కిన్ ప్రాబ్లమ్కి ఏది సెట్ అవుతుంది అనేది చూసుకుని యూస్ చేయండి. మనకి ఇప్పుడు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ అనుకోండి, ఇండియన్ వెదర్కి ఎక్కువగా బాగుంటాయి. అంతకుముందు ఎప్పుడంటే మన మమ్మీస్ కానీ వాళ్ళ మమ్మీస్ కానీ ఆ కాలంలో ఎక్కువ ఫేస్ క్రీమ్స్ యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న క్లైమేట్ బట్టి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ బాగుంటాయి. ఇవి ట్రై చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. మీరు క్రీమ్స్ అయినా లైట్ వెయిట్గా ఉన్నవి సెలెక్ట్ చేసుకుని యూస్ చేసుకోండి. జెల్ బేస్ ఉన్నవి అలాంటివి అయితే బాగుంటాయి. నేను ఇవి చాలా ట్యూబ్స్ కంప్లీట్ చేశాను, ఇంకొకటి కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను. సో మీరు కూడా యూస్ చేయాలి అనుకుంటే హైలీ రికమెండ్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఇది ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ రిజల్ట్ కూడా. సో మిగతా వాళ్ళు తెలుసుకుంటారు. ఇది చాలా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, అస్సలు జిడ్డుగా అనిపించదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను స్టార్టింగ్లో మెన్షన్ చేయలేదనుకుంటా, మనం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్రతి ప్రోడక్ట్ కూడా బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఇది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బయోడర్మా నుంచి అండి. చాలా మంది ఏమనుకుంటారంటే మేకప్ రిమూవ్ చేయడానికే మిసెల్లర్ వాటర్స్ యూజ్ చేయాలనుకుంటారు. బట్ మన స్కిన్ని క్లెన్స్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ చేయాలి. మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాం కదా, ఆ సన్ స్క్రీన్ మన స్కిన్ మీద పైనే ఉంటుంది, స్కిన్ లోకి వెళ్ళదు. స్కిన్ పైన ఉండి సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ సన్ స్క్రీన్ అనేది సాయంత్రం ఖచ్చితంగా మనం రిమూవ్ చేయాల్సిందే. మీరు ఫేస్ వాష్ చేసుకునైనా, లేదంటే సోప్ యూజ్ చేసైనా, లేదా ఇలాంటి వాటితో అయినా మీరు రిమూవ్ చేసుకోవాలి. అదే మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే సైడ్స్న లేదా హెయిర్ లైన్ దగ్గర అలాంటి పార్ట్స్లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మిసెల్లర్ వాటర్స్ యూజ్ చేయొచ్చు. ఈ మిసెల్లర్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు డబుల్ క్లెన్సింగ్ లాగా అవుతుంది. సో ఫస్ట్ దీంతో ఫేస్ క్లెన్స్ చేసుకుని, అంటే కాటన్ ప్యాడ్ తీసుకుని ఫేస్ వైప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఫేస్ వాష్ యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ చాలా బాగుంటుంది, సూపర్ రిజల్ట్ వస్తుంది. ఇది ఓన్లీ మేకప్ యూజ్ చేసినప్పుడే కాదు, వితౌట్ మేకప్ కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. మీ స్కిన్ని హెల్దీగా చేస్తుంది, చాలా బాగుంటుంది. మీ బడ్జెట్లో ఉంటే ఓకేనండి. ఒక్కవేళ మీకు బడ్జెట్ ఎక్కువ అయింది అనిపిస్తే కనుక ఇది యూజ్ చేసినంత రిజల్ట్ అయితే రాదు, కానీ ఎంతో కొంత రిజల్ట్ వస్తుంది. గార్నియర్ మిసెల్లర్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇదైతే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు కావాలంటే ఇది ట్రై చేయండి. నెక్స్ట్ నేను రికమెండ్ చేసేది అయితే ఇది నేను ఎవ్రీడే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫాక్స్టైల్ నుంచి రెటినాల్ సీరం అండి. రెటినాల్ అనేది మన స్కిన్ ఏజింగ్ అవుతూ ఉంటుంది కదా, మన ఏజ్ పెరిగేటప్పుడు మన స్కిన్ కూడా చాలా వరకు ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఫైన్ లైన్స్, రింకిల్స్ రావటం, లేదంటే స్కిన్లో గ్లో తగ్గిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల ఏజ్ చిన్నగా ఉన్నా కానీ వాళ్ళ ఏజ్ పెద్దగా అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా కామెంట్స్ చేస్తున్నారు ఈ వీటి గురించి. అక్క నా ఏజ్ 18, నాకు 30 years లాగా ఉంటుంది, స్కిన్ చాలా పొడిబారిపోయిందని అంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఎక్కువగా రికమెండ్ చేసేది రెటినాల్ అనండి. ఇది మనం నైట్ టైం యూజ్ చేసే సీరం అనమాట. ఈ రెటినాల్ సీరంని మనం వీక్లో కనీసం 3 times అప్లై చేసుకుంటే సరిపోతుంది. స్కిన్ చాలా బాగుంటుంది. సో వన్స్ మీరు రెటినాల్కి అలవాటు పడిన తర్వాత మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ రెటినాల్ సీరం వచ్చేసరికి బిగినర్స్ కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. స్కిన్ ఇరిటేషన్ లాంటివి అస్సలు అనిపించదు. ఇది కూడా బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు అండి. 100% జెన్యూన్ రిజల్ట్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డర్మాకో పీలింగ్ సొల్యూషన్. ఈ డర్మాకో పీలింగ్ సొల్యూషన్స్ గురించి నేను అసలు ఎన్నిసార్లు మాట్లాడాను. మేబీ 3 years బ్యాక్ నుంచి అనుకుంటా, 2.5 years or 3 years అయిపోయి ఉంటుంది. నేను ఈ పీలింగ్ సొల్యూషన్స్కి పెద్ద ఫ్యాన్ అండి. డర్మాకో ప్రొడక్ట్స్లో మ్యాక్సిమం చాలా వరకు బాగుంటాయి. అందులో పీలింగ్ సొల్యూషన్స్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు, చాలా చాలా బాగుంటాయి. పీలింగ్ సొల్యూషన్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఇవి యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే మన స్కిన్ ఎక్కువ ట్యాన్ అయిపోతూ ఉంటుంది ఎండలో తిరిగినప్పుడు, లేదంటే చాలామంది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాము, బయటకు వెళ్ళంగానే నల్లబడిపోయాము ఏంటి అనుకుంటారు. దాని రీజన్ అదే అనమాట. స్కిన్ బయటకు వెళ్ళంగానే చాలా డల్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ ట్యాన్ అయిపోతూ ఉంటుంది, చాలా వరకు పాడైపోతూ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే మేము చిన్నప్పుడు పుట్టినప్పుడు బాగానే కలర్ ఉన్నాము, పెరిగిన తర్వాత ఎందుకో నల్లగా అయిపోయాం అనుకుంటారు. దానికి రీజన్ ఒకటి ఏంటంటే మనం స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోకపోవటం, లేదంటే మనం ఎక్కువ డర్ట్లో పొల్యూషన్లో తిరగటం, లేదా మన స్కిన్ మీద డెడ్ స్కిన్ లేయర్స్ అలా ఉండిపోవటం వల్ల కూడా మనకు అలా బ్లాక్గా అవుతాం. వాటిలన్నిటిని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.
ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. ఇది మన ఫేస్ మీద సీరం ఎలా అప్లై చేస్తాం, జస్ట్ అలా లైట్గా అప్లై చేయండి. స్కిన్లోకి రబ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా మాస్క్ లాగా అప్లై చేసేసి 15 మినిట్స్ ఉంచుకుని వాటర్తో కడిగితే చాలు. మీరు ఇంకేం చేయవసరం లేదు. నెక్స్ట్ మీరు ఏదైనా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తే సరిపోతుంది. నేను చెప్పాను కదా, సిరమైడ్ అండ్ విటమిన్ సి మాయిశ్చరైజర్ యూస్ చేసేయచ్చు, లైట్ వెయిట్ మాయిశ్చరైజర్. లేదా సింపుల్గా అలోవెరా జెల్ అప్లై చేసుకున్నా బాగానే ఉంటుంది. మీ స్కిన్ మళ్ళీ ఫస్ట్లో ఉన్న కలర్లోకి రావడానికి అండ్ మీ స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోవడానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయటం, మీ స్కిన్ని గ్లోయింగ్గా చేయటం, డెడ్ స్కిన్ని రిమూవ్ చేయటమే కాదు, మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్నా కానీ వాటిని కూడా తగ్గిస్తుంది. ఇది చాలా బాగుంటుంది. హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది, కొంతమందికి సైడ్స్న నల్లగా ఉంటాయి, చీక్స్ దగ్గర, నోస్ సైడ్స్, మౌత్ సైడ్స్న నల్లగా ఉంటుంది కదా, ఆ నలుపు మొత్తం కూడా తగ్గించేస్తుంది. మీరు ట్రై చేయొచ్చు, ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది యూజ్ చేయడం ఎలా అంటే 15 డేస్కి ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేయొద్దు. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం కూడా రాదనమాట. సో మనం అలా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీడే యూజ్ చేసే ప్రొడక్ట్స్లో నా మోస్ట్ ఫేవరెట్ ప్రొడక్ట్ అయిపోయింది ఇది లిప్ బామ్ అండి. ఇది వచ్చేసరికి విష్ కేర్ బ్రాండ్ నుంచి టింటెడ్ లిప్ బామ్. ఇది ఇందులోనే ప్లెయిన్గా ఉన్నది ఉంటుంది. కలర్ ఇష్టం లేకపోతే ప్లెయిన్ లిప్ బామ్ అయినా మీరు తీసుకోవచ్చు. బట్ ఏంటంటే టింటెడ్ లిప్ బామ్ అయితే ఇంకొంచెం బాగుంటుందని నేను టింటెడ్ యూజ్ చేస్తాను. ఒకవేళ మీ లిప్స్ నల్లగా ఉన్నా, లేదంటే లిప్స్ మీద చాలామందికి క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి, చాలా రఫ్గా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఈ లిప్ బామ్ యూజ్ చేయండి. మీ లిప్స్ మీద ఉన్న బ్లాక్నెస్ని తగ్గిస్తుంది, లిప్స్ స్మూత్గా ఉంటాయి. అండ్ లిప్స్ మీద పిగ్మెంటేషన్ మన ఇండియన్స్కి చాలా మందికి ఉంటుందండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, వాళ్ళకి కూడా ఈ లిప్ బామ్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ కూడా బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా, స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇది. ఇవే నేను రికమెండ్ చేసేవి, ఎక్కువగా బాగుంటాయి, మంచి రిజల్ట్ వస్తాయి. అంటే మనం మనీ పెట్టినా కానీ వాటికి 100% రిజల్ట్ వచ్చేవి నేను మీతో షేర్ చేశాను. వీటన్నిటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లింక్ క్లిక్ చేసుకుని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మీరు వీటిలో ఏదైనా ట్రై చేస్తున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ కూడా నేను తెలుసుకుంటాను. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.